ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 15వ వచనంలోని కొంత భాగాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా నీ స్వభావం వంటి స్వభావము గలవారమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలని మీకు సువార్త ప్రకటించుచున్నాం. ఈ లేఖనంలోని ఈ మాట, బలహీనమైన పాదములు కలిగిన వాడు ఒకడు ఆ యొక్క లుస్త్రాలో ఉన్నాడు. వాణ్ణి పౌలు, బర్నబాలు అక్కడున్నారు. బాగుపడాలన్న ఆశ, విశ్వాసం వానిలో కనబడగానే గట్టిగా బిగ్గరగా లేచి నడువు అనగానే ఆ వ్యక్తి లేచి నడిచాడు. ఆ సమయంలో అక్కడున్న వారందరూ అనుకుంటారు, దేవదూతలే దేవుళ్ళే ఏమని మనుష్య రూపంలో వచ్చారు అని వారికి ఘనంగా సత్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, పూలదండలు తీసుకొని వస్తూ ఉన్నప్పుడు, ఆ సమయంలో ఈ బర్నబా, పౌలు చేస్తున్న పని ఏంటి అంటే వారి వస్త్రాలను చింపుకుంటున్నారు. ఎందుకు ఇట్లాంటి పని మీరు చేస్తున్నారు? మేము కూడా మీలాంటి మనుషులమే, మీలాంటి స్వభావం కలిగిన మనుషులమే అని చెప్తున్నారు. మనిషికి ఘనత అంటే చాలా ఇష్టం. ఎదుటివారు ఘనపరుస్తూ మాట్లాడే ప్రతి మాట ఎంతగానో ఇష్టం. దాని కొరకు వారు మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషిస్తారు. కానీ ఇక్కడ వారిని ఘనపరుస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నారు. ఎందుకు? సృజించిన సృష్టికర్తను కాకుండా వాడుకున్న పాత్రల వైపుకు మరలినారు ఆ ప్రజలు. మనము కూడా చాలాసార్లు మనకిచ్చిన తండ్రి వైపు కాకుండా, మనం నిలబెట్టిన యేసయ్య వైపు కాకుండా, చాలాసార్లు మన కొరకు మాత్రమే మనం నిలబడి వాటిని మన కొరకే చేసి ఇచ్చిన వారు ఎవరైనా ఉంటే వారు చేశారంటూ వెంటపడతాం. కానీ మనకు దేవుడు సరాసరిగా ఆయన దీవెనలు, ఆశీర్వాదాలు ఇస్తున్నాడు అన్న సంగతి జ్ఞాపకం ఉన్నదా? మనము దేవుణ్ణి ఘనపరిచే వారముగా, మన కొరకే చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆయనను కృతజ్ఞత చెల్లించే వారంగా ఉండాలి తప్ప మనుషులను ఘనపరిచే వారముగా ఉండటానికి వీల్లేదు. అది ఘనపరిచే విషయంలో ఒకవేళ కాపరులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా సరే వారు మనుషుల్ని ఘనపరచడానికి వీల్లేదు. నిన్ను రూపించిన దేవుణ్ణి ఘనపరచాలి. సముద్రంను రూపించినాడు, పశుపక్షులను రూపించినాడు, ఈ యొక్క సృష్టి యావత్తును రూపించిన ఆ దేవాతి దేవుని ముందు మాత్రమే తల వంచి ఆయనను మాత్రమే ఘనపరిచే వారముగా ఉండాలి. మనకిచ్చిన సిరి సంపదలలో కానీ, మనకిచ్చిన మంచి వ్యాపారాల్లో, ఉద్యోగాలలో కానీ మనము ఎక్కడ ఉంటున్నాం? మనకు కలిగిన ఘనతను ఏం చేస్తూ ఉన్నాం? మనమే అనుభవించే వారంగా ఉంటున్నామా? చాలాసార్లు కష్టం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వస్తాం. బాగుపడ్డ తర్వాత ఇదంతా నా కష్టమే, నా తెలివే అని మనము చాలాసార్లు అనేకుల ముందు బుకాయిస్తాం. చాలా హెచ్చింపు మాటలు మాట్లాడేస్తాం. ఒకవేళ అటువంటి స్వభావము కలిగిన వారముగా ఒకవేళ ఉంటే మనము దేవుణ్ణి అనేకుల ముందు తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు లెక్క. మనల్ని మనం ఘనపరుచుకొని ఆయనను ఘనహీనునిగా చేస్తున్నట్టు లెక్క. అటువంటి ఘనహీనత కలిగిన మాటలు మనలో లేకుండా ఆయన్ను ఘనపరిచే వారముగా, నీకిచ్చిన ఆరోగ్యము, ఉద్యోగము, వ్యాపారము, నీకు కలిగినది యావత్తు ఆయన నుండే పొందుకున్నామని ఆయన్ను మాత్రమే ఘనపరిచే వారముగా, ఇతరులకు నమ్మకమైన సాక్షులుగా నిలబడి కొనసాగుదాం. అట్టి బలము కలిగిన విశ్వాస జీవితం, ఆయన్ను ఘనపరిచే జీవితం యేసయ్య మన బ్రతుకుల్లో ఇచ్చును గాక. ఆమెన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. నా తండ్రి, నీ కార్యాలు జరిగించిన బిడ్డలను ఘనపరచడానికి ప్రయత్నం చేస్తే మమ్మల్ని కాదు, మీ వలె మేము కూడా మానవ స్వభావం కలిగిన వారమే అంటూ వారి యొక్క వస్త్రాలను చింపుకున్నారు. అయ్యా, నిన్ను ఘనపరచడానికి ఇష్టపడ్డారు. మేము కూడా నిన్ను మాత్రమే ఘనపరిచే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టవా దేవా. మాకు కలిగిన ప్రతి ఎత్తైన స్థితి కేవలం నీ ద్వారానే పొందుకున్నామన్న సత్యాన్ని అనేకులకు మేము అందించువారముగా మమ్మల్ని స్థిరపరచి నడిపించమని ప్రార్థన చేస్తూ, నాయనా, అందించలేని, మాట్లాడలేని బలహీనతలో ఉన్న ప్రతి ఒక్కరికి నీవు తోడయుండి బలపరచు తండ్రి. మేము ఎల్లవేళలా నిన్ను మాత్రమే ఘనపరిచే వారముగా మమ్మల్ని నీ యొక్క రెక్కల కింద దాచుకొని స్థిరపరచమని ప్రార్థన చేస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి.
ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.